ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. క్రియాయోగ క్లాసులకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అయితే క్రియాయోగ ద్వారా మనం దుఃఖాల నుంచి ఏ విధంగా బయటపడతాం, అయితే మనకున్నటువంటి దుఃఖాల్లో మనం పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి, అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏమిటి? ముఖ్యంగా ఇది ప్రతి ఒక్క సాధకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేటువంటి ఆటంకాలే. ఈ ఆటంకాల గురించి, ఆ ఆటంకాలని ఏ విధంగా క్రియాయోగంలో భేదించడం అనేది జరుగుతుంది, ఆ భేదనకి మనం చేసేటువంటి క్రియలు ఏ విధంగా సహకరిస్తాయి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందామండి. ముఖ్యంగా మనకి 3 రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. 3 గ్రంథుల్లో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. దీంట్లో గ్రంథి అంటే ముడి అని అర్థం. అంటే మనకి మాయకు సంబంధించినటువంటి ముడి, అంటే మనం చూసేటువంటి విషయాలు, వస్తువులు ఇవన్నీ కూడా నిజమే అనేటువంటి భ్రమింపచేసేటువంటి మాయకు సంబంధించినటువంటి 3 ముడుల గురించి, గ్రంథుల గురించి ఈరోజు తెలుసుకుందాం. దాన్ని భేదించేటువంటి క్రమం ఏ విధంగా జరుగుతుంది, ఆ గ్రంథులు ఏ ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉంటాయి అనేటువంటి విషయం కూడా చూద్దాం. ముఖ్యంగా మనకి దీంట్లో మూలాధార స్వాదిష్టాన చక్రాలకు సంబంధించినంత వరకు ఇది బ్రహ్మ గ్రంథికి సంబంధించింది. ఈ మూలాధార స్వాదిష్టానాల చక్రాల దగ్గర బ్రహ్మ గ్రంథి అనేది ఉంటుంది. మళ్ళీ మణిపుర అనాహత చక్రాలకు సంబంధించి విష్ణు గ్రంథి, ఆజ్ఞ చక్ర, మళ్ళీ విశుద్ధ చక్రానికి సంబంధించి విశుద్ధ ఆజ్ఞ చక్రాలకు సంబంధించి రుద్ర గ్రంథి అనేవి ఉండటం జరుగుతుంది. అయితే దీంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏంటంటే, ఇవి ఎక్కడ ఉంటాయి అనే దానికి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి బ్రహ్మ గ్రంథి అనేది మూలాధార స్వాదిష్టాన చక్రాల మధ్య ఉంటుందని, విష్ణు గ్రంథి అనేది మణిపుర అనాహత చక్రాలకి మధ్య ఉంటుందని చెప్పేవాళ్ళు, మళ్ళీ అనాహతలో ఉంటుందని చెప్పేవాళ్ళు. మళ్ళీ రుద్ర గ్రంథి అనేది విశుద్ధ ఆజ్ఞా చక్రాల మధ్య ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజానికి నాకు, నా అనుభవంలో కానీ నాకు తెలిసినంత వరకు పర్ఫెక్ట్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మ గ్రంథి అనేది మూలాధార చక్రాలు, ముఖ్యంగా ఇది లొకేటెడ్ ఇన్ పెరీనియం చక్ర, యానస్కి టెస్టిస్కి మధ్యలో ఉండేటువంటి ఒక పెరీనియం అనేటువంటి చక్ర దగ్గర ఇది లొకేట్ అయి ఉంటుంది. ఇది చెప్పటానికి మూలమైనటువంటి కారణం ఏంటంటే, మీకైనా కానీ సాధనలో అనుభవంలోకి వచ్చేటువంటి విషయాన్నే ఇక్కడ ప్రాక్టికల్గా మనం చర్చిస్తే, మనకి ఇక్కడ కుండలిని అనేది ఎవేకన్ అయినప్పుడు స్టార్ట్ అయినా, లేకపోతే కామ సంబంధమైనటువంటి ఆలోచనలకు సంబంధించి, అంటే మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోస్లో చెప్పుకున్నాం, కామ సంబంధమైనటువంటి శక్తే మనకి కుండలిని శక్తిగా, అంటే ప్రాణశక్తి, అదే ప్రాణశక్తి మనకి వెన్నువైపు ప్రవాహం చేస్తే అది కుండలిని శక్తిగా, ముందల వైపు ప్రవాహం చేస్తే అది కామశక్తిగా చెప్తాం. అయితే ఇక్కడ ఆ శక్తి అనేది స్టిమ్యులేషన్స్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్గా పెరీనియం చక్రాలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. యానస్కి టెస్టిస్కి మధ్యలో ఉండేటువంటి చక్రాలు జరుగుతుంది. కాబట్టి బ్రహ్మ గ్రంథి లొకేట్ అయ్యి ఉండేది పెరీనియం చక్రాలు. తర్వాత రెండోది విష్ణు గ్రంథి అనేది మణిపుర అనాహత చక్రాలలో చెప్తాం. కానీ ఇది లొకేట్ అయ్యి ఉంది 100% మనకి సంబంధించినటువంటి అనుభవం ప్రకారం అనాహత చక్రాలు లొకేట్ అయి ఉంటుంది. ఎందుకంటే అనాహత చక్ర అనేది మన ఆలోచనలకి మూలమైనటువంటి స్థానం. అక్కడ మనకి జరిగేటువంటి సెన్సేషన్స్ అన్నీ కూడా మనకు సంబంధించిన చిత్తానికి సంబంధించిన ఆలోచనలు, సెన్సేషన్స్, బాధ, ఇబ్బంది క్లియర్గా మనకు అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథి అనేది మనకి విష్ణు గ్రంథి అనేది అనాహత చక్రాల్లో లొకేట్ అయి ఉంటుంది. తర్వాత రుద్ర గ్రంథి అనేది విశుద్ధ ఆజ్ఞ అని చెప్తారు, కానీ ఇది 100% మనకి ఆజ్ఞా చక్రాలోనే లొకేట్ అయ్యి ఉండటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ మాయ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకొని దాన్ని భేదించేటువంటి క్రియల గురించి, క్రియాయోగంలో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా దీనికి మనకి బ్రహ్మ గ్రంథికి సంబంధించి తమో గుణానికి సంబంధించినటువంటి మాయ. ఈ తమో గుణ మాయ ఎలా ఉంటుందంటే, ఒకటి అహంకారం, బద్ధకం,
ప్లస్ కామానికి సంబంధించి విచ్చలవిడే కోరికలు, వాటి నుంచి మళ్ళీ తమో గుణం అనేది దానికి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. దాని తర్వాత విష్ణు గ్రంథికి సంబంధించి విష్ణు గ్రంథి ఫుల్గా మనకి ఏంటంటే విష్ణు గ్రంథి అనేది మన రజోగుణానికి సంబంధించింది. ఈ రజోగుణం అంటే మనం చేసేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక యాక్షన్కి సంబంధించి, ఒక పని చేయడానికి సంబంధించి ఎప్పుడు ప్రేరణనిస్తూ, ఎప్పుడు కూడా కంటిన్యూగా మనం వర్క్ చేయడానికి బాగా ఉపయోగపడే. ఇంకొకటి ఏంటంటే సూర్యుడికి సంబంధించినటువంటి శక్తి, సోలార్ యొక్క పవర్ కూడా ఈ మణిపుర అనాహత చక్రాలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు యాక్టివేషన్లో ఉండి యాక్టివ్గా వర్క్ చేయడానికి సంబంధించినటువంటి శక్తి ఈ విష్ణు గ్రంథికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి విశుద్ధ ఆజ్ఞ. దీనికి సంబంధించి మనకి సత్వ గుణానికి సంబంధించినటువంటి శక్తి. ఇది ఉన్నతమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఉన్నతమైనటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి శక్తి మనకి విశుద్ధాలో ఉంటుంది. విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర దానికి సంబంధించింది. విశుద్ధాలో ఇంకొకటి ఏంటంటే హయ్యర్ క్రియేటివిటీ, అంటే మనకి ఇంట్యూజన్ అంటాం కదా, కొత్త కొత్త విషయాలు, లేకపోతే ప్రపంచానికి సంబంధించిన విషయాలు కాకుండా దేవీ దేవతల యొక్క దర్శనాలు, ఆ లోకాలకి సంబంధించిన దర్శనాలు, వాటి అనుభూతులు, అనుభవాలు, వీటన్నిటికి సంబంధించింది ఇక్కడ మనకి రుద్ర గ్రంథికి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఈ రెండు కూడా మనకి సత్వగుణం అనేది మనం ఖచ్చితంగా ఇది మనకి తప్పుగా అనిపించవచ్చు, ఇబ్బంది పెడుతుంది. రజోగుణం కూడా తప్పుగా అనిపించవచ్చు, ఇబ్బంది పెడుతుంది. కానీ ఇక్కడ దేవీ దేవతల యొక్క దర్శనాలు, మళ్ళీ వాటి యొక్క అనుభూతులు కూడా మనకి ఆటంకమేనా, అది కూడా గ్రంథేనా అంటే అవును. అయితే దీంట్లో ముఖ్యంగా మనకి తమో గుణమాయ, రజోగుణమాయ, సత్వగుణమాయ అని చెప్తాం. తమో గుణమాయని మనం గ్రహించగలం, అది జరుగుతుంది, దాని నుంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా బద్ధకంగా, లేకపోతే అహంకారంతో, ఈ కోపంతో, రకరకాల కామ సంబంధమైన విషయాల్లో ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు తర్వాత వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, బాధలు తెలుసు. కాబట్టి రజోగుణానికి సంబంధించిన మాయ కూడా తెలుసు. రజోగుణ మాయ ఎలా ఉంటుందంటే డంబం, దర్పం, అధికారం, పలుకుబడి, వీటికి సంబంధించింది రజోగుణమాయ. ఈ రజోగుణమాయ వల్ల కూడా మనకి అర్థమవుతుంది. కానీ దేవీ దేవతలకు సంబంధించినటువంటిది కూడా మాయ అని అంటే మనం సహస్రార చక్ర ఇక్కడ మనం వేయలేదు. ఎందుకంటే సహస్రార అనేది అనంతమైనటువంటి స్థితికి సంబంధించింది, అది కంప్లీట్గా లిబరేషన్కి సంబంధించింది, తత్వాతీతమైనటువంటి స్థితి. ఇక్కడ విశుద్ధ ఆజ్ఞా చక్రాలకు సంబంధించింది ఏంటంటే ఈ మాయ ఏంటంటే దేవీ దేవతల యొక్క దర్శనాలు, జ్ఞానం కావచ్చు, ఇంకోటి మనకి రకరకాలైనటువంటి విషయాలు, మనకి అనుభూతులు, దైవానుభూతికి సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే మంచి విషయాల్లాగే కనపడతాయి, కానీ అది కూడా మనకి బంధంగానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అనుభవం పొందినటువంటి వాళ్ళు మనకి మళ్ళీ జన్మలకు వచ్చేది కూడా ఆ బ్రహ్మానందానుభూతి పొందాలి అని వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అలా వచ్చిన వాళ్ళలో మహాత్ములు చాలామంది, ఒక స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా చివరి జన్మల్లో కూడా ఈ అనుభూతిని పొంది తర్వాత ఆ స్థితి నుంచి పైకి ఎదిగి శరీరాన్ని వదిలేస్తారు. అనంతమైన స్థితికి వెళ్ళిన తర్వాత శరీరాన్ని, సహస్రాల్లో శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా క్రియాయోగలో వీటిని భేదించడం అనేది ఏ విధంగా సులభమైనటువంటి పద్ధతి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్రియాయోగలో మనం ముఖ్యంగా మహాముద్ర వేసినప్పుడు ఈ బ్రహ్మగ్రంథి భేదనం అనేది జరగడం జరుగుతుంది. ఈ బ్రహ్మగ్రంథి అని భేదించకపోతే కుండలిని శక్తి అనేది పైకి రావటం అనేది జరగదు, పైకి రాదు. కాబట్టి మొట్టమొదటి మనకి ఈ బ్రహ్మగ్రంథి భేదనం అనేది మహాముద్ర వేసినప్పుడు ఏంటంటే మనకి ముఖ్యంగా ఆ బ్రహ్మగ్రంథి ఎక్కడైతే ఉంటుందో ఆ పెరినియం చక్ర దగ్గర ఎక్కువ ప్రెజర్ ఏర్పడినప్పుడు ఆ ఎనర్జీ అనేది మనకి వెన్ను వైపుకి తిరగటం అనేది జరుగుతుంది. అక్కడ ఈ బ్రహ్మగ్రంథి భేదనం అనేది జరుగుతుంది. రెండోది రజోగుణానికి సంబంధించినటువంటి గ్రంథి విష్ణు గ్రంథి.
నాభి క్రియలో మనం నాభి క్రియ చేసినప్పుడు ఇక్కడ గ్రంథి మెయిన్గా మనకి ఎక్కువ అగ్ని ఉత్పత్తి అయినప్పుడు మనకి ఆ అగ్ని ద్వారా మనకి సంబంధించినటువంటి 72,000 నాడులు ఇక్కడ నాభి దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాయి. అక్కడి నుంచి క్లెన్సింగ్ ప్రాసెస్ జరిగి అది హార్ట్ చక్రాలో ఉన్నటువంటి మన విష్ణు గ్రంథికి సంబంధించినటువంటి గ్రంథిని భేదించడం అనేది జరుగుతుంది. తర్వాత కేచరీ ముద్ర. ఈ కేచరీ ముద్ర ద్వారా మనకి ఈ రెండు మనకి ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటి రుద్ర గ్రంథి అనేది భేదించడం అనేది జరుగుతుంది. ఇది భేదించిన తర్వాత ఆటోమేటిక్గా సహస్రార చక్రాన్ని చేరుకొని కంప్లీట్గా ముక్తమైనటువంటి పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గ్రంథులు భేదనం జరగటానికి మనం ఈ 3 చెప్తాం. కానీ ప్రాణాయామ ఏదైతే ఉందో అది అన్ని గ్రంథులని భేదించేటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఏదైతే క్రియాయోగలో చెప్పేటువంటి అంతర్ముఖ ప్రాణాయామం ఏదైతే ఉందో దీనికి కారణం ఏంటి అంటే ఈ స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి చెప్తే ప్రాణాయామ అనేది మన స్పైన్ నుంచి జరుగుతుంది. అక్కడ మూలాధారం నుంచి సహస్రారం మన ఆజ్ఞ వరకు కూడా మన ప్రయాణం అనేది ప్రాణశక్తి అనేది ఫ్లో అనేది పైనుంచి కిందకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి కంటిన్యూగా జరిగేటువంటి స్థితిలో ఈ గ్రంథుల భేదనం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రాణాయామానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అన్ని గ్రంథులు భేదించడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఒక విషయం శాస్త్రానుసారం చెప్పేది ఏంటంటే 10 లక్షల జన్మలు దాటిన తర్వాత మనిషికి శరీరం నుంచి బయటపడాలి, ఈ శరీరం నేను కాదు అనేటువంటి స్పృహ కలుగుతుంది అని చెప్తారు. కానీ 10 లక్షల జన్మలు దాటాలి అంటే ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు చనిపోవాలి, ఎన్నిసార్లు కర్మలు చేయాలి, దాంట్లో నుంచి బయటపడేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ క్రియాయోగంలో మటుకు 8 గంటలు కంటిన్యూగా సాధన చేసినటువంటి సాధకులకి 1000 సంవత్సరాలకి సంబంధించినటువంటి కర్మ శేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడం అనేది జరుగుతుంది. అంటే ముందర రాబోయేటువంటి జన్మలకు సంబంధించినటువంటి కర్మలు తొలగటం వల్ల మళ్ళీ పుట్టడం, చావటం, దుఃఖం అనేటువంటి విషయాల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. దీంట్లో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే నాకు జన్మలు కావాలి, బోళ్ళంత మంది ఉన్నారు, ఇక్కడ చాలా ఉంది, ఇక్కడ చాలా సుఖం ఉంది అనుభవించడానికి అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాడు చాలా మంది నేను జన్మలకు రావాలి అనేటువంటి భావనలో ఉంటారు. నిజానికి ఇది కోరిక ఉన్నంత వరకు మళ్ళీ పుట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నరకప్రాయమైనటువంటి స్థితులను గమనించాక వాళ్ళు కూడా ఇక ఈ జన్మ వద్దు అనుకున్న తర్వాతే ఆ స్థితిని చేరటం అనేది జరుగుతుంది. ఎంత దుఃఖం ఉన్నా కానీ వాళ్ళు జన్మలు తీసుకొని దుఃఖాన్ని అనుభవిస్తారు, దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంద్రియాల ద్వారానే. అది జరగనప్పుడు యోగం వైపు లేకపోతే జ్ఞానం వైపు రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గాల వైపు మళ్ళీ దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనస్సులో ఒక బీజం అనేది పడిందో వీళ్ళు పూర్వజన్మల్లో సాధనలు చేసి ఆల్రెడీ ముందలకి వెళ్ళి ఈ జన్మ పరంపరల నుంచి బయటపడటానికి అవకాశం ఉన్న వాళ్ళే అలా వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకి క్రియాయోగ సాధనకు సంబంధించినటువంటి సాధన చేస్తే మనం స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది మామూలు సాధనల కంటే. కాబట్టి క్రియాయోగ సాధనకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.